హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కిచిడి అండి. ఈ కిచిడి వచ్చేసి ఆరోగ్యానికి ఎన్నో మేలు చేసే లక్షణాలు ఉన్నాయి దీనికి. అలానే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఇది మంచి ఉపయోగము. ఇది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఇప్పుడు 4 గ్లాసుల రవ్వ తీసుకున్నానండి. గోధుమ రవ్వ, ఎర్ర గోధుమల రవ్వ, లావు రవ్వ ఉంటుంది కదా అది. 1 గ్లాసు పెసరపప్పు అండి. ఇది టోటల్ క్వాంటిటీ వచ్చేసి 250 గ్రామ్స్ ఉంటుందండి. 250 గ్రామ్స్ రవ్వ పప్పు కలిపింది. 4 మనుషులకి లంచ్కి సరిపోతుందండి ఇది క్వాంటిటీ. ఈ రవ్వ ప్లేస్లో కొర్రలు కానీ జొన్నలు కానీ కూడా తీసుకొని చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి రవ్వ పప్పు. తర్వాత ఒక 20 మినిట్స్ నానబెట్టుకోవాలండి. ఇది ఒక్కటి చేసుకుంటే చాలండి, కర్రీ కూడా అవసరం లేదు దీనికి. డైరెక్ట్ అలానే తినేయచ్చు. లేదంటే ఉల్లిపాయతో రైతా చేస్తాం కదా, పెరుగు చట్నీ, అలా చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్లే ఆయిల్ అండి. చాలా తక్కువ ఆయిల్తో మీకు చేసి చూపిస్తాను నేను మామూలుగానే తక్కువ వాడతాను ఆయిల్. చూసారు కదా, అదే ఆయిల్తోనే మనకి కిచిడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆవాలు జీలకర్ర పోపు వేసుకుందామండి. 2 ఎండుమిరపకాయలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వెజిటేబుల్స్ అండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, వెజిటేబుల్స్ మనం ఏమేమి తీసుకున్నామో ఆ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఒక ఆనియన్ అండి, ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్, ఒక 3-4 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లము, అన్నీ మిక్స్ అయిపోయినాయి. మీకు చూపించడం కోసం సపరేట్ తీస్తున్నాను. అల్లం అండి, అది 1/2 ఇంచు అల్లము. అవి 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలండి. పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు, జస్ట్ ట్రాన్స్పరెంట్ అయితే చాలు. తర్వాత వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. అవి వచ్చేసి బేబీ కార్న్ అండి, బేబీ కార్న్ ఇవి. తర్వాత బీన్స్, క్యారెట్, సొరకాయ ముక్కలు అవి, క్యారెట్, తర్వాత పొటాటో. ఇది వచ్చేసి బచ్చల కూర అండి, బచ్చల కూర దొరుకుతుంది కదా మనకి, లీఫీ వెజిటేబుల్స్, అది. అన్నీ యాడ్ చేసుకుందాం, వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి అవి. ఈ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత బచ్చలాకు కూడా వేసేసుకుందాం. ఇవి కార్న్ అండి, స్వీట్ కార్న్. ఇది ఒక పెద్ద టమాటో అండి. ఇంకా బఠానీలు, మళ్ళీ రాజ్మా గింజలు అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత బచ్చల కూర యాడ్ చేసుకుందామండి. బచ్చల కూరలో కాల్షియము, పొటాషియము అండ్ ఐరన్, ఏ అండ్ సి విటమిన్స్ రిచ్గా ఉంటాయండి. చాలా బెనిఫిట్స్ ఉన్న లీఫీ వెజిటేబుల్ అండి బచ్చల కూర. ఇప్పుడు అవన్నీ బాగా ఫ్రై చేసుకొని పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్, తగినంత ఉప్పు అండి, మీకు తగినంత ఎంత పడుతుందో అంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ పప్పు నానబెట్టుకున్నాం కదా, రవ్వ పప్పు నానబెట్టుకున్నాం కదండి, దాన్ని వాటర్ వంపేసుకొని అది కూడా కుక్కర్లో యాడ్ చేసుకొని బాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి రవ్వ పప్పు కూడా. ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకున్నాము. 1:3 అండి. ఒక కప్పు అన్నీ మిక్స్ చేసిన రవ్వ పప్పు కలిపి 1 కప్ అయింది కదండి. ఇప్పుడు 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుందామండి దీనికి. బాయిల్ వాటర్ యాడ్ చేస్తున్నానండి, మీరు చల్లటి నీళ్ళైనా వాడుకోవచ్చు. నేను యూస్ చేసిన బాయిల్ వాటరు 3 కప్స్ అండి వాటరు. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాము.
నేను ఆయిల్ కూడా ఎంత తక్కువ యాడ్ చేశాను చూసారు కదా. ఇప్పుడు పుదీనా కొత్తిమీర అండి, ఇది మూత పెట్టి ఒక 3 విజిల్స్ వేయించుకుంటే చాలండి. ఇప్పుడు కిచిడీలోకి రైతా చేసుకుందామండి. రైతా ఆనియన్స్తో చేస్తాము. ఇప్పుడు నేను అలా కాకుండా సొరకాయ పెరుగు పచ్చడి చేశానంటే దీంట్లోకి చాలా బాగుంది. మీరు కూడా ఇలా ఏమన్నా చేసుకుంటే సొరకాయ పెరుగు పచ్చడితో కూడా తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు అల్లం యాడ్ చేసుకుందామండి. ఒక 1/2 ఇంచ్ అల్లము తరిగి పెట్టుకున్నది, పచ్చిమిర్చీలు కూడా చిన్న పీసెస్ కట్ చేసుకో, అట్లా చిన్న పీసులు కట్ చేసి పెట్టానండి. తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, ఇవి కొంచెం ఎగితే చాలండి, ట్రాన్స్పరెంట్ అయితే చాలు, బాగా వేగాల్సిన అవసరం లేదు. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు అండి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్నాను, 1 నిమిషం ఫ్రై చేసి ఇప్పుడు సొరకాయ తురుము యాడ్ చేసేసుకుందామండి. సొరకాయ తురుము పెట్టుకున్నాను, అది యాడ్ చేసేసుకుందాము. ఇది బాగా 2-3 నిమిషాలు మగ్గితే చాలండి. కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. మూత పెడతాం కదండి, దానిలో ఉండి స్టీమ్ వచ్చి దానికే మగ్గిపోతుంది, వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. సొరకాయలో కూడా నీరు ఉంటుంది కదా, దానివల్ల ఆ మూత పెట్టేసరికి ఆ తేమకే మగ్గిపోతుందండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అది చల్లారిన తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలండి. దీంట్లో ఫస్ట్ వేడి మీద పెరుగు యాడ్ చేస్తే ఇరిగిపోయినట్టు అవుతుంది, చల్లగా అయిందండి. ఇప్పుడు దాంట్లో 1 కప్పు పెరుగు యాడ్ చేశాను. అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా కన్సిస్టెన్సీ, మనకి కిచడీలో నంచుకోవడానికి బాగుంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం లిక్విడ్ ఫామ్కి వస్తుంది కాబట్టి సరిపోతుంది. చాలా బాగుందండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఒక మీల్ తీసుకోవచ్చు. చూసారు కదా ఎమ్మీగా ఎంత బాగా కనపడుతుందో, టేస్ట్ కూడా అంతే బాగుందండి. ఎమ్మీ కిచిడి రెడీ. దాన్ని ప్లేట్లోకి తీసుకున్నాము. మేము దీన్ని లంచ్లోకి తీసుకున్నామండి. సొరకాయ పెరుగు పచ్చడితో ఎగ్ కిచిడి అండి, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.